అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ రాబోల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్తో. నమస్తే సార్. ఈరోజు మనము న్యూస్ అనాలిసిస్లో ఈనాడు పేపర్ తీసుకున్నాం సార్. ఈనాడు పేపర్లో ఫస్ట్ యాడ్స్లో మొత్తం యాడ్స్ నెక్స్ట్ యాడ్ నెక్స్ట్ ఈనాడు ఇది సార్. తెలంగాణకు బీవైడి రోడ్స్. అవునండి, ఒకటి ఒక పెక్యులర్ రోడ్స్ వేయాలనేటువంటి ఒక కోణంతో ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక ఇండస్ట్రీ పెట్టాలి, కార్ల యూనిట్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉంది సార్. ఇది వస్తే మంచిదే, కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఆలోచన మంచిది, ప్రభుత్వ ఆలోచన మంచిది, కానీ ఒక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కోణంతో కార్ల యూనిట్ పెట్టాలనే కోణంతో కొన్ని కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వటం, తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన నిధులు, దాంతోపాటు ల్యాండ్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇండస్ట్రీ పెడతలేదు, ఒకవేళ పెట్టినా రన్ కావట్లేదు. ఏ ఉద్దేశం కోసం అయితే ఇండస్ట్రీకి అవకాశం ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్తలేదు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది జరుగుతలేదు. కేవలం ఏంటంటే అదంతా పేపర్లలో దాంతో దీంతో పాటు ఉంటుంది. అది న్యాయం జరగాల్సినటువంటి పేదలకు లేదా యువకులకు జరగాల్సినటువంటి న్యాయం జరుగుతలేదు అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి చర్చ. గత ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసినటువంటి పెద్ద తప్పులు అవి. కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆ రకమైనటువంటి విమర్శలు కాకుండా బీవైడి కార్ల యూనిట్ అనేటటువంటి ఇండస్ట్రీ ఏదైతే పెడతారో దానివల్ల ప్రజలకు, ముఖ్యంగా యువతలకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా చేస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. ఈ ఏదో కంపెనీ పెట్టి వదిలేయకుండా దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ యువతకు ఉపాధి అవకాశం. ఇంకొకటి సార్, ఈ మధ్యలో మనం ఈ చిన్న చిన్న కంపెనీలు అవి చూస్తుంటే మన రాష్ట్రం వాళ్ళు కాకుండా బీహారు, ఈ రాజస్థాన్ ఇక్కడ వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. దానిపై రాజస్థాన్, అస్సాం, ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల నుంచి మొత్తం జనం తెచ్చుకుంటారు. రీసెంట్గా ఒక మన ఆరంగడ్లో ఫ్యాక్టరీ పెట్టిండు. మొత్తం తెలంగాణ మనిషి తెలంగాణ చేసేటోళ్ళు ఒక్కర్లేదు. బయట నుంచి రాష్ట్రాన్ని తెచ్చుకోవడం, వాళ్ళ దుకాణం పెట్టుకోవడం, వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి పని జరుగుతాం. ఏమైనా మన తెలంగాణ యువత మంచిగా మందు, చికెన్, మటన్ అలవాటు అవుతున్నారంటారా సార్? అట్లేం కాదు సార్, కాకపోతే అవకాశాలు ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదా. ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడు మనల్ని పోతారు. అంటే ఇప్పుడు బీహార్ యువత తక్కువ శాలరీకి రావడం వల్ల ఎక్కువ తీసుకుంటున్నారు సార్, లేకపోతే తక్కువ శాలరీకి వస్తున్నారు. బీహార్ నుంచి కానీ ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాలకు వెళ్ళి తక్కువ మన దగ్గర ఒక రోజు కూలీ అంటే మినిమం 2,000 రూపాయలు అడుగుతుంది. 500కు 300 కూడా పనిచేస్తుంది. ఒక నెలవారీగా మన దగ్గర ఒక సంవత్సరం జీతం అంటే 2 లక్షలు లేకపోతే ఇచ్చే పరిస్థితి. 15,000కు 60,000 రూపాయలకు వచ్చి మన సంవత్సరం మొత్తం పనిచేస్తూ ఉంటారు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సన్నబియ్యం అనేటటువంటి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ముఖ్యంగా రూపాయికి ఇచ్చేటటువంటి బియ్యం కానీ, హాస్టల్లో వండుకొని తినేటటువంటి జనానికి, పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇట్లాంటి స్కూల్లో చదివేటటువంటి పిల్లలందరికీ కూడా మనం సన్న బియ్యం ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఇస్తలేదు. అందరు చెప్తా లాంఛనంగా ప్రారంభం చేస్తారు, కానీ అది ఎక్కడ వేసినా అది అక్కడనే ఉంటుంది. గత 15 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, సన్న బియ్యం వచ్చేస్తున్నాయి, సన్న బియ్యం పెంచాలి, సన్న బియ్యం కల్టివేషన్ చేసేటువంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు కావాల్సినటువంటి మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టివ్ ప్రైస్ ఇస్తే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అయితే దాంతోపాటు అందరికి ఇవ్వచ్చు. ఇంకొకటి ఇప్పుడు సన్న బియ్యం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా సార్, ఇవ్వడానికి గవర్నమెంట్ మంచి ఛాన్స్ కూడా వెళ్ళలేదు. ఇంకోటి రాజ్య వికాసం పేరుతోటి ప్రభుత్వం మధ్య 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రాజ్య వికాసానికి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు రకరకాల స్కీమ్స్, సబ్సిడీలు, స్కీమ్స్, ఇండస్ట్రీస్ ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయటం అనేది దాని యూనిట్ యొక్క ఉద్దేశం. అయితే 2 లక్షల నుంచి మొత్తం 4 లక్షల వరకు ఇస్తారు. దీంట్లో 70% సబ్సిడీ ఇస్తామనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. బ్యాంకు వాళ్ళతో టైఅప్ అయి సబ్సిడీ 70% ఇచ్చి బెనిఫిషియరీ నుంచి 10% డిపాజిట్ తీసుకొని వీళ్ళందరూ కూడా రాజ్య వికాసం ఇస్తామని చెప్తాను. మరి ముఖ్యంగా కేవలం ఇప్పుడు దళిత బంధు వచ్చింది,
దళిత బంధు వచ్చింది, ఇంకో బంధు వచ్చింది. ఏ బంధువులు కూడా యువతకు న్యాయం చేయలేదు. ఈ రాజీవ్ యువ వికాసం పేరుతోటైనా ప్రభుత్వం మరి జాగ్రత్త తీసుకొని నిజంగా యువకులకు కనపడేటట్టుగా కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం ఒక ప్లాన్ చేయాలి, ఒక ఆలోచన. ఇది సార్ రాజు యువ వికాసమైన యువతని కొంచెం ముందుకు తీసుకోవాలనే ఆకాంక్షిద్దాం సార్. 3 దశల్లో హ్యామ్ రోడ్ సార్. మొదటి దశ 4600 కిలోమీటర్ల అభివృద్ధి, రహదారులను గుర్తించడానికి ప్రత్యేక యాప్ ఇస్తారట సార్. నెక్స్ట్ ఇది సన్నబియ్యం రోజు ఒక చెప్తుంది సార్. సన్నబియ్యం అనేది పెద్ద చర్చ అయిపోయింది. ఇది సార్ మళ్ళీ మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో మళ్ళీ పేలిన తూట. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మన స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఇన్సిడెంట్లు చనిపోయారు, ఎన్కౌంటర్లు చనిపోయారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి 34.5 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు చెప్పారు. ముఖ్యంగా అక్కడ సరైనటువంటి సౌకర్యాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజమే, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసి ప్రజలందరికీ, విజిటర్స్కి, డివోటీస్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అదందరికీ కూడా ఉపయోగం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు రేపు 30వ తారీఖు నాడు మన యాదాద్రి లాగా భద్రాచల అభివృద్ధి కూడా చేయాలని కోరుకుందాం సార్. 30 సాయంత్రం 6 సార్ సన్నబియ్య పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. హుజూర్ నగర్లో లాంఛనంగా పంపిణీ చేస్తారట సార్. సంతోషం. మంచిదే. ఒక్క హుజూర్నగర్ అనేటువంటిది కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి 114 కాన్స్టిట్యున్సీలల్లా వీటిని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మనం ఒక ఆలోచన చేద్దాం. బాధ్యత కోసం ఇది ముఖ్యంగా మన సుప్రీంకోర్టు చొరవ చూస్తుంది. వాణిజ్యానికి సంబంధించిన వివాదాల ఖండం అనేది ఒకటి వస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక వివాదం వస్తే ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకొని ఆర్బిట్రేటర్ ద్వారా కావాల్సినటువంటి ఈ సమస్యలు పరిష్కరించుకునేటటువంటి విధానం. ఇప్పుడు ఒక కోర్టు పోయినాం అనుకోండి, ఒక దావా వేయాలి, వకీలు పెట్టుకోవాలి, దావా వేయాలి. ఆ దావా 5 ఏళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు పడుతుందో, 20 ఏళ్ళు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. అదే వివాదాలకు సంబంధించినటువంటిది ఒక ఆర్బిట్రేషన్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉంది. ఒక వివాదం ప్రభుత్వానికి ప్రజలకి ఏదైనా సమయం పంచాయతీ వచ్చింది, ఆ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ దాన్ని సెట్ చేస్తుంది. కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి. కమర్షియల్ కోర్ట్స్ కూడా ప్రతి హైదరాబాద్లో ఒక 2-3 కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ కోర్టు ఉంది. వాణిజ్యాలకు సంబంధించినటువంటి, వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక వివాదం ఏదైనా వస్తే మేము ఈ కమర్షియల్ కోర్టులోకి పోవచ్చు, మనం తొందరగా పరిష్కారం తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన, అవేర్నెస్ ప్రజలకు లేదు. వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు అది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదంతా చేస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాం. ఇంకోటి సార్, అందరితో ఖాయం, అమెరికాకి నష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందరితో ఖాయం పెట్టుకుంటున్నాడు సార్. అవి ఎలా ఏంటంటే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు. దాంతో ఆయన ట్రంప్ అక్కడ ఎన్నికలు కాబట్టి కాంచి అసలు వచ్చే ఫస్ట్ ఏంటంటే ఇండియన్ పీపుల్ ఇవ్వబడ్డాడు, ఎన్ఆర్ఐస్. ఆయన గెలిపించడానికి ముఖ్యమైన కారణం ఇండియన్ అంటారు. కానీ ఆయన ఎన్నిక కావడంతో H1 వీసాలు రద్దు చేయటం, ఎన్ఆర్ఐలకు ఉండేటటువంటి భారత్ సంతతికి సంబంధించిన వాళ్ళ మీద ఆంక్షలు విధించడం, కొంతమందిని బీటీకి బలవంతంగా పంపడం, వీసాలు లేవని, లేకపోతే అక్రమంగా ఉంటున్నారని రకరకాల పేర్లతో పెడుతుంటాం. సరే, ఏదన్నా అమెరికా ఒక బలమైనటువంటి దేశం. అన్ని యాంగిళ్లలో ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, రకరకాల ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ఒక భారత సంతతికి ఒక మంచి అవకాశాలు ఇస్తున్నటువంటి కంట్రీ మనం చెప్పవచ్చు. కానీ అట్లాంటి కంట్రీ మనకు ఉండేటటువంటి మన భారత సంతతికి సంబంధించినటువంటి తెలివి తేటలు, అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భారత సంతతిని వాడుకొని వాళ్ళు దేశం ఎదుగుతూ మన మీద పడటం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి అంశం. అదంతా మనం వేసవిలో కారు జాగ్రత్తలు ఇచ్చాడు సార్. నెక్స్ట్ స్పీకర్కు హైకోర్టు గడువు విధించవచ్చా? ముఖ్యంగా ఈ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి హైదరాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు మేరకు ఎమ్మెల్యేల సస్పెన్షన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. అది
దానికి సంబంధించినటువంటి తీర్పు హైకోర్టు మీద ఛాలెంజ్ చేసిరా. ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించినట్టు మనం చూద్దాం. ఇంకోటి సార్, ఈరోజు దివ్యాంగ దంపతుల ఆపద ఆదుకుందామా అని ఒక ఎడిషన్ వేశాడు సార్. ఇది వచ్చేసి వారి పుట్టుకతోటే దివ్యాంగులు 2 ఏళ్ల కిందనే వివాహ బంధంలోకి అడుగు పెట్టిరాడు సార్. ఆర్థిక స్థోమత లేకుండా ఒకరికొకరు తోడుగా కాలం వెళ్లదీస్తున్నారు. కొత్తగా ఎదురయ్యే కష్టాలు ఆత్మవిశ్వాసంపై దాడి చేస్తున్నాడు సార్. హన్మకొండ రెవెన్యూ కాలనీలో నివసించే జున్ను యుగేందర్, స్వప్న పోలియో బాధితులు, ఇద్దరు పోలియో బాధితులే. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడతారు. చాలా మంది, కొంతమంది పెన్షన్ లేక ఇబ్బంది పడతారు, కొంతమందికి వైద్యం లేక ఇబ్బంది పడతారు, కొంతమంది చదువుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు చదువు లేక ఇబ్బంది పడతారు. మాకు ఒక ట్రస్ట్ ఉంది, RRR అనేటువంటి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మంది డిజేబుల్స్కి ఇప్పటికీ 13-14 మందిని మేము జాయిన్ చేయించి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఫీజులు కట్టడం, కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాం. నేనేమంటా అంటే వీళ్ళకి మీరు పిలిపియండి, వీళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు కల్పించేటట్టుగా ఒక న్యాయవాదిగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మనం ఇప్పిద్దాం. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే మా ట్రస్ట్ RRR అనేటువంటి ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికి కావాల్సినటువంటి వైద్య సహకారం భరించేటటువంటి ఏర్పాటు మనం చేద్దాం. చూసారా మిత్రులారా, ఇప్పుడు మన RRR ట్రస్ట్ ద్వారా లా చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన జవాబ్ టీవీని కానీ, ఇక్కడ దిల్సుఖ్ నగర్లో మన రాపోలు లా పాయింట్ కానీ కలవండి. కంపల్సరీ మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి మా ప్రయత్నం జవాబ్ టీవీ ద్వారా ప్రయత్నం చేస్తాం. అలాగే RRR ట్రస్ట్ ద్వారా కూడా మన ప్రయత్నం కొనసాగిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు లా నోటిఫికేషన్ పడదు. చాలా మంది డిజేబుల్డ్గా ఉండేటటువంటి డిగ్రీ అయిపోయి ఖాళీ ఇంట్లో ఉండరు. వాళ్ళందరికీ నేను మన టీవీల ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ ఏప్రిల్ 15వ తారీఖు వరకు లాస్ట్ ఉంది. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా జాయిన్ కావాలండి. వాళ్ళకేం డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన పర్లేదు. ఫీజులు, మెటీరియల్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం RRR ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఎంతమంది డిజేబుల్స్ ఉన్నాయి రాష్ట్రంలో, వాళ్ళందరికీ అడ్మిషన్స్ ఇప్పించే బాధ్యత, ఫ్రీ కోచింగ్ ఇప్పించే బాధ్యత వాళ్ళందరూ లేదు. డిజేబుల్డ్గా ఉండి లా పూర్తి అయినటువంటి వాళ్ళు ఎవరైనా జూనియర్ సివిల్ జడ్జి కోర్సు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇట్లాంటి పోస్టులకు రాస్తామంటే వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఉచిత శిక్షణ కూడా మేము మన ట్రస్ట్ నుంచి మనం ప్రొవైడ్ చేద్దాం. ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా మీరు సమాచారం ఇవ్వండి, వాళ్ళందరికీ గ్యాదర్ చేయండి, కావాల్సినటువంటి సహాయం చేద్దాం. ఇంకొకటి మనం కొంచెం గర్వపడే విషయం ఏంటంటే, దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు మన దగ్గర డిజేబుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. RRR ట్రస్ట్లో కానివ్వండి, ఇక్కడ మన జవాబ్ ఛానల్ ద్వారా రాపోల్ లా పాయింట్ దగ్గర కానివ్వండి, 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది సార్, ఈరోజు ఇంకా డిస్టిక్ వచ్చేసాం. డిస్టిక్ అంటే ఇక సార్ ఈరోజు నువ్వు ఇవ్వండి ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.